నిజంగా ఆనందం అనేది ఎవరిలో ఉంటుందంటే యెహోవాయందే ఉంటుంది. మన తండ్రి అయిన దేవుడు మరి యేసయ్య ఉందే ఆ పరిశుద్ధాత్మ దేవుని యందు మన ఆనందం మరి అంచులంచులుగా వెళ్తూ ఉంటుంది. ఈ ఆనందం అనేది సంతోషము, సమాధానం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఫలం, దేవుని యొక్క గుణాలు. ఇవి మనకి ఆయన నుండే వస్తేనే అది శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు శాశ్వతంగా ఉన్న దేవుడు కనుక మనకు కూడా శాశ్వతంగా ఉంటాయి. అదే మనుషులు నమ్ముకున్నామా, ఈరోజు ఉంటాడు సంతోషంగా ఉంటుంది, రేపు వెళ్ళిపోయేటప్పుడు ఆ సంతోషం దూరం అయిపోతుంది. అందుకే నిత్యం ఉండే దేవుడి నుంచి మనం సంతోషం పొందుకుంటే అది నిత్యం ఉంటుంది, దాన్ని ఎవ్వరు తీయలేరు ఫ్రెండ్స్. అలాగే మనము చిన్న ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన ద్వారా మరి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిజమే నాయన. అయా నా తండ్రి, ఇదిగో ఆనందం అనేది నాయన అయా నువ్వు ఇస్తేనే ప్రభువా అది శాశ్వత కాలం ఉంటుంది. అయ్యా ఒక వస్తువు ద్వారా, ఒక మనిషి ద్వారా, ఒక నాయన జంతువు ద్వారా, ఒక చెట్టు ద్వారా నాయన నా తండ్రి నాయన వస్తే ఆ ఆనందం ఎంత ఉండదు ప్రభువా. అయ్యా ఇదిగో నీలో మేము ఆనందించుటకు, అయా నీ ఆత్మీయ ఫలం మేము అనుభవించుటకు మా జీవితాల్లో సహాయంగా ఇచ్చేయండి. అయా నీ నామానికి మహింకరంగా మేము జీవించుటకు కృప చూపించు అయా నా తండ్రి. నాయన ఇదిగో నాయన అయా లూదియ హృదయమును తెరిచిన రీతిగా ఇదిగో మా హృదయాలు తెరవండి ప్రభువా. నీ వాక్యం వింటుండగానే నాయన అయా మాలో నాయన నా తండ్రి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నాయన నా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా నింపబడి గొప్ప అద్భుతాలు మా జీవితాల్లో జరగాల, మా కుటుంబాల్లో జరగాల నాయన, మా బంధువుల్లో నాయన, మా రక్త నాయన బంధువుల్లో, స్నేహితుల్లో నాయన జరగాల. నీ నామాన్ని మహింకరంగా మేము జీవించాలి. సహాయం దయచేయమని ఈ వాక్యం నాయన వినుటకు చెవులు నాయన మీరే తెరవండి ప్రభు. అయా నాయన అయా మీ సహాయం దయచేయండి, వినగల మనసు దయచేసి ఈ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు మన యొక్క అంశము మరి థీమ్ మనం చూసి ఉన్నాము. ఏమైందంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నట్లుగా నేను యెహోవా యందు ఆనందించెదను. చాలా మంచి థీమ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. రిజాయిస్, రిజాయిస్, రిజాయిస్. నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను. చాలా మంచి థీమ్ అండి. ఇట్స్ ఎ వెరీ నైస్ థీమ్. మనం ముందుకు వెళ్దాము. మరి ఈరోజు మరి బాధల్లోనూ కష్టాల్లోనూ ఎవరినో నమ్మి నువ్వు మోసపోయింది కష్టపడుతున్నావా, మోసపోయావా, లేకపోతే నువ్వు అనుకున్నది జరగలేదు, లేదా శత్రువులు నీ ముందే బహుగా విస్తరింపబడి ఆశీర్వదింపబడి నువ్వు యాడితిగా ఉన్నావా, యేసయ్యా నా మొర ఇంకా ఆలకించువా అని నువ్వు అంటున్నావా, అయితే ఈ మెసేజ్ నీ కొరకే, ఈ మెసేజ్ నీ కొరకే. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి ఒక పాట. అబక్కుక్ అండి. మరి ఈయన ఒక చిన్న ప్రవక్తగా బైబిల్లో పిలువబడుతున్నాడు. మనకు తెలుసు మీకా, నహుము, హబక్కుకు వీళ్ళందరూ కూడా చిన్న ప్రవక్తలుగా మరి పిలువబడుతున్నారు. దాంట్లో ఒక వ్యక్తే హబక్కుకు గారు. మరి హబక్కుకు పుస్తకంలో నుంచే మరి మనం మాట్లాడబోతున్నాం. చూడండి 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడంటే, 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా మాట్లాడతాను. నేను మొరపెట్టును నువ్వు వెన్నాళ్ళు ఆలకింపకుందువు, నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకయుందువు అని దేవునితో మొరపెడుతున్నాడు. అలా చాలా ప్రశ్నలు, 1, 2, 3 అధ్యాయాలు మొత్తం ప్రశ్నలతో నిండిపోయింది. ఇది 3 అధ్యాయాలు ఉన్నాయండి. చాలా చిన్న పుస్తకం, 3 అధ్యాయాలు. మరి ఆయన అంటున్నాడు కదా, ఇంకెన్నాళ్ళు నువ్వు మొర వినవు, నేను ఎంతకాలం ఇంకా మొరపెట్టుతాను, నేను ఇంకెంతకాలం ఈ రీతిగా ఉంటాను, ఇంకా ఎప్పుడు మాట్లాడతావు నువ్వు, ఇంకా ఎప్పుడు మాట్లాడతావు, నా మొర ఎప్పుడు వింటావు అని ఆయన అడుగుతున్నాడు. హబక్కుకు చిన్న ప్రవక్త, మనం చెప్పాము చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్తగా పిలువబడుతున్న హబక్కుకు గారు. ఆయన చాలా బాధతో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వచ్చారండి. మరి ఆ పుస్తకం మీరు చూసినప్పుడైతే చాలా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు ఆయన. అయితే 3వ అధ్యాయంలో మాత్రం తను చెప్పేవి ఆశయం అన్నమాట. 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకుంటే, మరి మొదటిగా మనము చూడగలం అక్కడ ఇంత కష్టాలు పడినప్పుడు కూడా తనకి ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటే బాగుంటుందో అని
కన్క్లూజన్, మంచి సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. మంచి కన్క్లూజన్ ఇచ్చాడు ఆయన, మంచి సొల్యూషన్ ఇచ్చాడు. అది మనం మన జీవితాల్లో నెరవేర్చుకుంటే ఈరోజు నువ్వు ఆనందం చేత సంపూర్ణంగా నింపబడతావు. ఈరోజు నీవు ఆనందము చేత సంపూర్ణంగా నింపబడతావు. ఎప్పుడో తెలుసా? ఇది నువ్వు పాటించినప్పుడు, ఇది నువ్వు చూస్తున్నప్పుడు. ఆయన ఏ రీతిగా అయితే తన జీవితాన్ని కట్టుకున్నాడో ఆ రీతిగా నువ్వు నేను కట్టుకోవాలనుకుంటే మన జీవితాలు దేని చేత నింపబడతాయి అని అంటే ఆనందం చేత నింపబడతాయి. అదేదో చూద్దాము. మరి మొదటిగా మనం చూస్తున్నాం కదా, హబక్కూకు ఆనందము యెహోవా యందు ఉంది అంట. అయితే మనం చూద్దాము. మరి 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. హబక్కూకు పుస్తకం 3వ అధ్యాయము మరి 17, 18 వచనాలు. మీ యొక్క పరిశుద్ధ బైబిల్ తెరిచి చూసిన ఎట్లా మనం చూడగలం. ఇక్కడ అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్! ఎంత గొప్ప విశ్వాసం అండి ఆయనకి. ఎవరైనా ఆనందంగా ఉండగలరా? ఈ మాటలు చూడండి. అంజూరపు చెట్లు పూయకపోయినను, అంజూరపు చెట్లు ఫలం ఇవ్వకపోతే ఎలా అభివృద్ధి ఉంటుంది? ఎలా కుటుంబం నడపబడదు? ఎలా మనకు భోజనం వస్తుంది? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్ల వల్లే కదా మనకు మనకి ఆదాయం వస్తుంది. ద్రాక్ష చెట్ల వల్లే కదా, ఆ యొక్క ద్రాక్షను అమ్ముకుంటేనే కదా వస్తుంది మనకి. ఒలివ చెట్లు కాపు లేక ఉండినను. ఒలివ ఆయిల్ మనకు తెలుసు, చాలా కాస్ట్ అండి. ఒలివ ఆయిల్ లేకపోతే అసలు అవ్వదు పని వాళ్ళకి. ఒలివ ఆయిల్ మరి వంటకు వాడతారు, శరీరానికి వాడతారు, ఇంకా అనేక విధాలుగా ఒలివ ఆయిల్ అన్నిటికీ వాడతారు. ఒకరికి అనైంటింగ్ చేయాలన్నా కూడా, ఒకరిని అభిషేకించాలన్నా కూడా ఎవరిని వాడతారు అని అంటే, మరి దేన్ని వాడతారు ఆయిల్ అని అంటే ఈ యొక్క ఒలివ ఆయిల్ని. అంతేకాదు కొన్ని హీలింగ్ కోసం కూడా, కొన్ని జబ్బుల కోసం కూడా మరి ఒలివ ఆయిల్ వాడతారు. అది చాలా కాస్ట్ అనేది అనమాట. మరి అది లేకపోయినా కూడా పర్లేదంట. చేనులోని పైరు పంటకు రాకపోయినను, చూడు, పొలములోని పంట ధాన్యం అది రాకపోయినను. ఇది చాలా టఫ్ కదండి. ఇండియన్స్ అయిన మనము, ఆంధ్ర వాళ్ళమైన మనకు కానీ పంట రాకపోతే మన ఏడుపు ఎలా ఉంటుంది? పంట రాకపోయినను. చూడండి, గొర్రెల దొడ్డులో లేకపోయినను, గొర్రెలు లేకపోతే ఎంత లాస్గా ఉంటుంది, ఎంత మైండ్ ఖరాబ్గా ఉంటుంది. సాల్లో పశువులు లేకపోయినను, సాల్లో పశువులు లేకపోతే అసలు బ్రతుకు, పాలు ఇవన్నీ కూడా ఎంత అవసరం అండి. చాయ్ కానీ తాగడానికి, వీటన్నిటికీ, పెరుగు, వెన్న, వీటన్నిటికీ నేను యెహోవా యందు ఆనందించేదను అని అంటున్నాను. యెహోవా యందు ఆనందిస్తాడు. అసలు ఇవన్నీ లేకపోతే, బైబిల్లో ఇలా రాశారండి బ్రదర్, ఇవి మన జీవితాల్లో లేకపోతే మనం ఉండగలమా పీస్ఫుల్గా అని అంటారు. ఎస్, మనం ఉండలేము. ఒక మనుషులుగా, ఒక మానవులుగా అంజూరపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినను, మరి ఒలివ చెట్లు కాపు లేకపోయినను, మరి చేనులోని పైరు పంటకు రాకపోతే దాని బాధ ఊహించని రీతిగా ఉంటారు. ఆ పంట రానప్పుడు ఎంతోమంది, మరి ఎవరు మన వ్యవసాయదారులు ఎంతోమంది చనిపోయేవారు ఉన్నారండి. ఎంతోమంది చనిపోయారు, ఊరేసుకుని చనిపోయారు, ఇళ్ళు తగలబెట్టుకుని చనిపోయారు పంట రానప్పుడు. అలాంటివి మనం ఎన్నో చూసాం. ఇది చాలా టఫ్ ఉంటుంది, ఇది ప్రీచింగ్కి మాత్రమే బాగుంటుంది అని మనం అనుకుంటాం. ఈరోజు నేను చెప్తున్నాను కదా, నీ సంతోషము ఎక్కడ పెట్టావు? నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? నీ హృదయం దేన్ని బట్టి సంతోషిస్తుంది? బ్రదర్, ఇది మెసేజ్ చెప్పుకోవడానికి బాగుంటుంది, ఈ వాక్యము చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ మన జీవితాల్లో బాగోదు బ్రదర్ అని మీరు అంటారా? లేదండి, నేను చెప్తాను
సర్వాన్ని పోగొట్టుకున్న సమస్త జనులు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. సర్వాన్ని పోగొట్టుకొని సంతోషంగా జీవించే వారు ఎంతోమంది ఈ బైబిల్లో ఉన్నారు. నేను కొంతమంది కోసం మాట్లాడా. ఒంటరితనం, సొంత భర్త, కట్టుకున్న భర్త, పెంచిన మరి యజమానురాలైన సారా గారు, అబ్రహాం వదిలేసిన ఆమె ఎంత నరక వేదన పడి ఉంటుంది. అప్పటికే ఆమె కన్సీవ్, అప్పటికే ఆమె ప్రెగ్నెంట్గా ఉంది. అయినా కూడా తను దేవుని మీద ఆధారపడింది, మొక్కింది. అంతేకాదండి, బలాఢ్యుడైన యొప్తా, వ్యభిచారికి పుట్టినవాడురా నువ్వు అని సొంత అన్నదమ్ములే, సొంత ఊరు వారే, సొంత వారే అనేసి అతనికి వెలివేశారు. ఊర్లో నుంచి, ఇంట్లో నుంచి, వారి దగ్గర నుంచి, వారి హృదయాల్లో నుంచి వెలివేశారు. అయినా కూడా ఆయన దేవుల్లో సంతోషాన్ని వెతుక్కున్నారు. అప్పుడే వారు తల ఎత్తబడ్డారు. ఈ లోకంలో దేన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావు? దేన్ని చూసి నువ్వు గర్విస్తున్నావు? దేన్ని చూసి నువ్వు సంతోషిస్తున్నావు? నీ జాబుని చూసి నువ్వు సంతోషిస్తున్నావా? నీ ఏటీఎంలో డబ్బు ఉంచుకొని బ్లాక్ మనీ పెట్టుకొని నువ్వు సంతోషిస్తున్నావా? నీ కారునో, నీ బంగ్లానో, నీ ఇల్లునో, లేక నీ జాబునో, దేన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావు? దేన్ని చూసి నువ్వు సంతోషిస్తున్నావు? అవన్నీ కొంతకాలమే బ్రదర్స్, అదంతా కొంతకాలమే సిస్టర్స్, కొంతకాలమే. అదంతా ఎంతవరకు అని అంటే కొంతకాలమే. దేన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావు? దేంట్లో నువ్వు వెతుక్కోవాలా అక్కడ వెతకాలా, దేంట్లో సంతోషాన్ని వెతకాలా అక్కడ వెతకాలా. ఆయన అంటున్నాడు కదా, ఇవన్నీ లేకపోయినా పర్లేదు, జాబు లేకపోయినా, లేకపోతే ఈ యొక్క చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్లు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినా, అంజరుపు చెట్లు పూయకపోయినా, లాస్ట్కు పైరు పంటకు రాకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి ఆయన చెప్తున్న మాట. ఒకసారి 1వ వచనంలో 1 వచనం చూడండి ఏమంటున్నాడు ఆయన. 1 వచనంలో మీరు చూస్తే ఈయన అంటున్నాడు కదా, నేను మొరపెట్టినను నీ వెన్నాలు ఆలకింపకుందువు. ఎంత బాధ, ఎంత మరి దుఃఖంతో నిండిన వ్యక్తి. కానీ తను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఇవన్నీ లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. మీరు మీ సంతోషాన్ని మరి మీ భార్యలోనో, లేకపోతే మీ భర్తలోనో, లేకపోతే మీ పిల్లల్లోనో, లేకపోతే మీ కారులోనో, మీ యొక్క పెంచుకున్న కుక్కలోనో, దేంట్లో వెతుక్కుంటున్నారో అవి పోతాయి. దానికి ఎక్స్పైర్ ఉంది, అవి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతున్నప్పుడు నీ సంతోషం ఎక్కడ ఉంటుంది? అవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైన యెహోవా దేవుని యొద్ద నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటే, శాశ్వతమైన యేసుక్రీస్తు దగ్గర నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటే, శాశ్వతమైన పరిశుద్ధాత్మ దగ్గర నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటే ఏమవుద్దో తెలుసా? ఆ దేవుడు ఎక్కడికి పోడు, నిత్యము ఉండే దేవుడు ఆయన. నీ సంతోషం కూడా నిత్యం ఉంటుంది. నీ సంతోషం ఎవరు తీయలేరు. నీ సంతోషం ఈరోజు నీ దేవుల్లో కట్టుకో. తండ్రి అయిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయన పేరేంటో తెలుసా? సార్వభౌముడు ఆయన పేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ సంతోషానికి అడ్డుపడే ప్రతిదీ ఆయన తీసివేస్తాడు. నీ సంతోషము అవధులు లేకుండా చేయగల గొప్ప దేవుడు ఆయన. ఆయన మనకుండగా మనకి లోటే ఉండదు, ఏలేమీ ఉండదు. ఆయన మనతో ఉంటే. దావీదు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు ఉంటే చాలు, పచ్చిక గల చోట్ల నన్ను నడిపిస్తావు, సమృద్ధి ఉంటుంది నాకు, నీ ఆయిల్తో నన్ను అభిషేకిస్తావు, అది చాలు మన జీవితాలకి. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన దగ్గర మన సంతోషాన్ని మనము వెదికినప్పుడు మనం అది పొందుకోగలం. ఈరోజు మరి మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకో తెలుసా? నా రక్షణ చూడండి, ఇక్కడ 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను
సంతోషించదు. నా రక్షణకర్త ఆయన, నాకు రక్షించాడు ఆయన. దేనిలో రక్షించాడు? పాపముల నుంచి రక్షించాడు, శాపముల నుంచి రక్షించాడు. తాత ముత్తాతల నుంచి వచ్చే శాపమనే కాళ్ళ నుంచి విడిపించాడు ఆయన. సైతాను, దుష్టుడు, దుర్మార్గుడు, నరకానికి తీసుకెళ్ళడానికి చూసే అబద్ధికుడు, మోసగాడు అయిన భయంకరమైన సైతాను చేతుల నుంచి మమ్మల్ని తప్పించాడు. ఆ నిత్యము బగ 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 మండే ఆ అగ్ని గుండంలో నుంచి మనల్ని తప్పించాడు. ఆయన రక్షణిచ్చి ఆయన స్వహస్తాలు మన కొరకు ఆయన మేకులు కొట్టబడ్డాడు. మన కొరకు ఆ కలువరి సిలువలో మరణించాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆ శాపాలు భరించి మన సంతోషాన్ని పోగొట్టుకోకూడదని, ఆ యొక్క బాధలు భరించి, ఆ యొక్క వేదనలు భరించి, ఆ యొక్క శ్రమల గుండా మేము వెళ్ళి మరి ఆయన ఇచ్చిన సంతోషాన్ని మేము విడిచిపెట్టుకోకూడదు అని చెప్పి మన కొరకు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ కలువరి శిలువలో మరణించాడు. నిజంగా మనము ఈ మాటలు ఈ రోజుల్లో మనకు సంభవిస్తుందా? ఈ మాటలు దీన్ని మనం నమ్మొచ్చా అని అంటే నమ్మొచ్చండి. ఈ మెసేజ్ చెప్పుకోవడానికా? కాదు, ఈ మెసేజ్ పాటించడానికి. జాబ్లో పెట్టుకోవద్దు, మీ బాస్ మీద పెట్టుకోవద్దు, ఇంక ఎవరి మీద పెట్టుకోవద్దు అండి మీ సంతోషం. ఎందుకంటే అవి పోయేటప్పుడు కొత్త ఫోన్ కొనగానే ఎక్కడ లేని సంతోషం, కొత్త బట్ట తీసుకోగానే, కొత్త డ్రెస్ తీసుకోగానే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అది పాత అయినప్పుడు మన సంతోషం ఎక్కడ పోతుంది? అందుకే మీ సంతోషం ఈరోజు మీ సంతోషాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? యెహోవా యందు పెట్టుకోవాలా. ఆయన రక్షణకర్త, ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన రక్షణ ఇచ్చి ఉన్నాడు మనకి. ఆ నిత్య నరకంలో నుంచి మనం తప్పించి నిత్య పరలోకము ఆయన ఉండే సన్నిధి మనకి ఇచ్చాడు. అది మనం తీసుకోవాలా. దాన్ని బట్టి మనం సంతోషించాలా. మన తండ్రి అయిన దేవుడు ఎక్కడికి వెళ్ళడు, మన సంతోషం కూడా ఎక్కడికి పోదు. ఆయన శాశ్వత కాలం ఉంటాడు, మన సంతోషం కూడా శాశ్వత కాలం ఉంటుంది. అందుకే ఆయన యందు మన సంతోషము ఉంచుకోవాలి. ఈ ప్రవక్త గారు చెప్పిన మాట మన జీవితంలో అక్షరాలను నెరవేరుద్దండి. పాటించడానికి మనం కూడా అటు రీతిగా మరి దేవుని యందు ఈ యొక్క సంతోషం మన జీవితంలో అలవర్చుకోవాలా. మరి సంతోషం అనేది ఏంటో తెలుసా? మరి పరిశుద్ధాత్మ గలతీయన్స్ 5:22లో ఉంటుంది. ఆత్మ ఫలాల్లో ఒకటిగా చెప్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానం. సంతోషం అనేది దేవుడిచ్చిందండి. అది నరాల్లో, ఎముకల్లో మన జీవితాంతము, అది చిన్నప్పుడు యవ్వన కాలంలోని వృద్ధాప్యంలో కాదు, ఇది ఎప్పుడు కూడా ఉండేది. మన తుది శ్వాస వరకు మనతో పాటు ఉండేది. అంతేకాదు, మనం తండ్రి అయిన దేవుని దగ్గర ఆ రక్షణతో మనం తండ్రి అయిన దేవునికి వెళ్తే అది ఇటర్నల్ ఉంటుంది. ఈ లోకంలో కొంతకాలం ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇటర్నల్ ఉంటుంది. ఇటర్నల్ ఇంకా జీవితాంతం ఉంటుంది, నిత్యం ఉంటుంది. ఆయన నిత్యం ఆ సంతోషం మన జీవితంలో ఉంటుంది. ఈరోజు నీ సంతోషం ఎక్కడ కట్టుకోవాలో తెలుసా? తండ్రి అయిన దేవుని యందు కట్టుకో. యవ్వనస్తులారా, నీ సంతోషం ఎక్కడ కట్టుకుంటున్నావు? సోషల్ మీడియాలోనా? యవ్వనస్తులారా, మీ యొక్క మరి సంతోషం ఎక్కడ కట్టుకుంటున్నావు? జాగ్రత్త పడాలి. ఇంకా మనకు తెలుసు ఏ విషయంలో మనం ఎక్కువ సంతోషపడుతున్నాము. వాటిని దూరం పరచుకోండి, అవి మంచివి కాదు. మనం జాగ్రత్త పడాలా. ఈ రోజుల్లో ప్రతిదీ ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత గైడెన్స్ తీసుకొని దైవ సేవకులతో చెప్పి, అయ్యగారు ఇది చేయాలా వద్దా, డాడీ గారు ఇది చేయాలా వద్దా అని మమ్మీతో, డాడీతో, మరి స్పిరిచువల్ ఫాదర్ అయిన మీ పాస్టర్ గారితో చెప్పి నిర్ణయాలు తీసుకోండి. మీ సంతోషం ఎక్కడికి పోదమ్మా. మీ సంతోషం కలకాలము నీతో పాటు ఉంటుంది. అందుకే మీరు సంతోషం ఎక్కడ కట్టుకోవాలంటే యెహోవా యందు కట్టుకోవాలి. అంతేకాదు, రెండవదిగా చూద్దాము. మరి హబక్కూకు యొక్క బలం ఏమై ఉన్నదో మనం చూద్దాం ఈరోజు. రెండవదిగా మనం ఏం చూపడుతున్నామంటే హబక్కూకు యొక్క బలం ఏమై ఉన్నదో. ఫస్ట్ హబక్కూకు యొక్క ఆనందం ఏమై ఉన్నది మనం చూసాం. యెహోవా దగ్గర ఉన్నది, మరి యెహోవా యందు ఉన్నది. మరి యెహోవా దేవుడు ఎప్పుడు పోయేవాడు కాదు, ఆయన ఇటర్నల్ దేవుడు. మరి ఈయన ఆనందం కూడా ఇటర్నల్గా ఉంటుంది, అది ఎవరు తీయడానికి అవ్వదు. అలాగే ఇప్పుడు హబక్కూకు బలము ఎవరో చూద్దాము. ఇక్కడ మనము 19వ అధ్యాయం చదువుదాం.
ప్రభువు యెహోవాయే నాకు బలము. హబక్కూకు మరి ఈ చిన్న ప్రవక్త గారు చెప్తున్నారు కదా, ఆ ప్రభువుకు యెహోవాయే 19వ వచనంలో హబక్కూకు మరి ఈ మాట చెప్తున్నాడు కదా, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయనకు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చెయ్యను. ఏంటంటండి, ఆయన ఏం చేస్తాడంట? ప్రభువుకు యెహోవాయే నాకు బలము అని అంటున్నాడు ఆయన. ప్రభువుకు యెహోవాయే బలము, ఆయన బలము యెహోవాయే ఉన్నాడు. మన బలం ఏంటండి ఈరోజు? ఒకసారి ఆలోచించండి. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నీ బలం ఏమై ఉన్నది? నీవు మనుషులు నమ్మిన ఎడ్ల నువ్వు మోసపోతావు, బలహీనుడు అయిపోతావు. నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటే నీ బలము వ్యర్థమే, నీ బలము వ్యర్థమే. సేవలో కానీ, చదువులో కానీ, జ్ఞానంలో కానీ, నీ యొక్క జీవితంలో కానీ, ఫ్యూచర్లో కూడా నువ్వు దేన్ని నమ్ముకొని నువ్వు అడుగులేస్తున్నావో దాన్ని నమ్ముకుంటే అంత మరి నిన్ను హెల్ప్ చేస్తుందో లేదో, కానీ నీ బలము యెహోవాగా పెట్టుకుంటే అది నిన్ను నడిపిస్తుంది. ఒకరోజు నేను చెప్పాను కదా, బైబిల్ కాలేజ్ బెంగళూరులో నేను చదివినప్పుడు మరి వాళ్ళందరూ కర్ణాటక వాళ్ళు, నేను ఆంధ్ర కుర్రోడ్ని, నేను ఒక్కడనే ఉన్నాను. మరి బీటీహెచ్ ఫస్ట్ ఇయర్లో అది జరిగింది అలాగా. అయితే ఒక కుర్రోడికి నాకు పడలే, ఏదో ఒక తగులు వస్తాయి కదా, హాస్టల్లో ఉన్నాము, మరి బెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాంట్లో ఏదో ఒక విషయంలో మా ఇద్దరికి తగువ అయింది. తగువ అయితే వాడు నన్ను ఎలా పట్టుకున్నాడంటే, ఈ పిల్ట్ చాలా టైట్గా పట్టుకున్నాడు. అలాగా పట్టుకొని చాలా టైట్గా పట్టుకొని మరి నన్ను విడవలేదు. అరే నేను కొడితే నీకెవడరా దిక్కు అన్నాడు. అంతేకాదు నా మీదకి వచ్చేసి నన్ను ఏంటన్నాడో తెలిసేవాడు, అరే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను లోకల్ అబ్బాయిని, లోకల్ కుర్రోడిని, నేను కానీ పిలిస్తే ఒక ఈవినింగ్ వచ్చి నిన్ను కొట్టేసి వెళ్ళిపోతే, నువ్వు బయట కనిపించినప్పుడు నిన్ను కొట్టేసి వెళ్ళిపోతారు, నువ్వు ఏం చేయగలవు? నీకు ఎవరి దిక్కు? నీకు ఏం చేయగలవు? ఎన్న పన్నవే ఏదో మాట్లాడు, తమిళ్ కన్నడ అన్ని మిక్స్, కన్నడలోని తమిళ్లోని ఒన్ను పన్న ముడియదు. చాలా నాకు ఆ రోజు నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆ కుర్రోడు నా మీద చాలా కోప్పడ్డాడు, నన్నైతే పట్టుకొని కొట్టడానికి ముందుకొచ్చాడు. ఈ రీతిగా జరిగింది. నేనైతే మరి ఒకటే అన్నా ఆయనకి, నేను మరి మాట్లాడలేను కదా ఎక్కువగా ఆయనతో, మరి నేను సంభాషణ చేయలేను. అట్ ద సేమ్ టైం నేను కొద్దిగా సన్నంగా ఉన్నాను, ఆ కుర్రోడు కొద్దిగా మంచి బలంగా, మంచి దృఢంగా ఉన్నాడు, మంచి గట్టిగా ఉన్నాడు. మా ఇప్పుడు ఫ్రెండ్గా మారిపోయాడు ఆ అబ్బాయి, రాజు అనే ఆ అబ్బాయి. అన్నాడు, ఏమన్నాడంటే, ఈ రీతిగా అంటున్నప్పుడు నేను ఒకటే అన్నా, ఏమన్నా తెలుసా? అరే నువ్వు కొడతావు, ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ వస్తారు, నీ ఫ్రెండ్స్ నన్ను కొడతారు, ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్రెండ్స్ నన్ను కొడితే ఖచ్చితంగా చెయ్యో కాలు ఇరుపుతారు, నా నోట్ నుంచి బ్లడ్ వచ్చేటట్లు కొడతారు, ముక్కు నుంచి నోట్ నుంచి బ్లడ్ వచ్చేటట్లు, లేకపోతే ఎక్కడెక్కడ కొడతారు, బ్లడ్ వస్తుంది, అంతవరకు ఓకేరా? అది నాకు కొన్ని రోజుల్లో తగ్గిపోద్ది, మందులు గట్ట వేసుకుంటా, తగ్గిపోద్ది. కానీ ఒకటి ఆలోచించుకో, నేను ఇంత దూరం వచ్చింది దేనికోసమో కాదు, దేవుడిని ఆరాధించడానికి. ఆ తండ్రి అయిన దేవుడు, ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆ యేసుక్రీస్తు నా తండ్రిగా ఉన్నాడు. ఆయన నిన్ను వదలడు. ఆయన కొడితే నీ కుటుంబంలో స్టార్ట్ చేస్తాడు, నిన్ను కాదురా, ఫస్ట్ నీ కుటుంబంలో కొడతాడు. నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నిన్ను, నీ స్నేహితుల్ని వాళ్ళందరూ కొట్టి చివరికి నీ దగ్గరికి వస్తుందిరా, నీ పరిస్థితి ఏంటి అని అడిగాను. నిజంగా అండి, ఆ రోజు మరి అలా మాట్లాడాలని ఎలాగ నాకు అనిపించింది కూడా నాకు తెలియదు. కానీ నేను అలా అన్న అరేటప్పటికి ఆ కుర్రోడు భయపడ్డాడు. ఆ ప్లింట్ ఎంత గట్టిగా నన్ను స్ట్రాంగ్గా పట్టుకున్నాడో అది వదిలిపెట్టి కూర్చొని నేను చెప్తున్నానండి, ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఏదేదో చేశాడు. నేను నా మట్టుగా నేను నా బెడ్ మీద ఉండేవాడిని, నా పనులు ఏదో నేను చేసుకునేవాడిని. అంత త్వరగా మేము కలైపోయేవాడిని, ఎందుకంటే వాళ్ళందరూ కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చారు. మరి వాళ్ళతో నాకు భాష కూడా అప్పుడు నాకు వచ్చేది కాదు, తమిళ్, కన్నడ
ఇవి వచ్చేవి కాదు. సో వాళ్ళతో నేను కలవలేకపోయేవాడిని. అయితే వెంటనే ఆ కుర్రోడు మరి అలాగా బిహేవ్ చేసేవాడు. అయితే అతను వచ్చి నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అని అంటే, అరే సారీరా, నిన్ను అలాగా బిహేవ్ చేయకూడదు, నాదే తప్పు అని చెప్పేసి ఆ కుర్రోడు చెప్పాడు. ఇది నిజం, ఇది అక్షరాల నిజం. ఒకరోజు మరి స్నేహితుడిని తీసుకొస్తాను. ఆ అబ్బాయి అక్కడి నుంచి ఫ్రెండ్గా మారిపోయాడు నాకు. ఆ రోజు నుంచి ఆ కుర్రోడు ఫ్రెండ్గా మారిపోయాడు. ఎందుకంటే నేను చక్కగా నా బెడ్ మీద ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదివేవాడిని, పాటలు పాడుకునేవాడిని. ఎవరు ఏం చేస్తున్నారో నేను పట్టించుకునేవాడిని కాదు ఎక్కువ. నా బెడ్ మీద నేను కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. అవి ఆ రోజు ఆ కుర్రోడికి నేనన్న మాటలో భయాన్ని పుట్టించాయి. మనం దేవుని ఆనుకొని ఉంటే, మనం తండ్రి అయిన దేవుణ్ణి మనం బలంగా పెట్టుకుంటే మనకు భయం అవసరం లేదు. ఆయన దేవదూతలు మనతో ఉంటారు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మనం చాలాసార్లు చూసాం, మనం చాలాసార్లు విన్నాం కదా. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక రేపిస్ట్ ఆయన మరి ఆమె పక్కన ఒక బలమైన దృఢమైన హైట్గా ఉన్న వ్యక్తిని చూశాడు. ఆమెకి ఏం అనలేదు. ఆ నెక్స్ట్ వెళ్ళిన వేరే ఆమెతో ఆమె బలవంతం చేశాడు. అతను జైల్లో ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తే మరి ఏం జరిగిందని అంటే, ఇలాగ నీ పక్కన నేను చూశాను, అందుకే నీకు నేను ఇలా ఏమి చేయలేకపోయాను, భయపడ్డాను అని అన్నాడు. ఇవన్నీ న్యూస్ పేపర్లు కూడా వచ్చాయి, మనకు తెలుసు కదా, చాలామంది చెప్తుంటారు. చూడండి, ఎప్పుడైతే ఒక ఆడపిల్ల కానీ, ఒక అబ్బాయి కానీ, ఒక ఫ్యామిలీ కానీ, లేదా ఎవరైనా సరే మనకు కావాల్సింది ఎవరో తెలుసా? మన బలం ఎవరై ఉండాలో తెలుసా? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వీళ్ళందరూ అవసరం మనకి. కావాలా? వాళ్ళ బలం మనకు అవసరము, వాళ్ళ తోడు, వాళ్ళ సహవాసము, వాళ్ళందరూ మనకు అవసరము. కానీ ఒక సమయం వస్తుంది, ఒంటరిగా ఉంటాం మనము. హాస్టల్కి వెళ్తే ఏ తల్లి ఉంటుంది, ఏ తండ్రి ఉంటాడు మన పక్కన, ఏ అన్నయ్య ఉంటాడు, ఏ అక్క ఉంటుంది, ఏ చెల్లి ఉంటుంది మన పక్కన. ఎవరు ఉండరు. మనమే ఫేస్ చేయాలా, ఒంటరి జీవితాన్ని ఫేస్ చేయాలా, ఒంటరిగా అన్నిటిని పోరాడాలా. అయితే మన తండ్రి అయిన దేవుడు మన పక్షాన్ని ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన దేవదూతల కాపుదలు ఉంచాడు, ఆయన ఆత్మయే మనలో ఉంటాడు. అందుకే మన బలం ఆయనగా మార్చాలి. అంతేకాదండి, మన బలంగా ఆయన పెట్టుకుంటే, ఆయనలో మనం సంతోషిస్తే ఆయన అక్కడితో వదిలేడు. చూడండి నెక్స్ట్ ఏముందంటే, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయను. అంటే లేడీ కాళ్ళు అంటే ఎంత స్పీడ్గా రన్ అవుతుందో మన జీవితంలో కూడా మనం కూడా అంతే స్పీడ్గా మన జీవితాన్ని మనం ఎదగలము. మన తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపం అనే కాళ్ళు, పాపం అనే కాళ్ళు, ఏ శాపము ఏ పాపం మనకు అడ్డుకోదు. ఏ దురాత్మ శక్తులు, ఏ శాతపడి శక్తులు, ఏ శుద్ర శక్తులు మనకు అడ్డుకోవు. ఎవరు ఎంతమంది శపించినా, ఎవరు ఎంతమంది శాపం అనే కాళ్ళు మన మీద విత్తినా మన జీవితం ఎటు వెళ్ళిపోదండి. మన ఆశీర్వాదాలు కనుక అతల ఆశీర్వాదాలు నెక్స్ట్ లెవెల్ ఆ నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉంటాము. ఎవరు మనల్ని ఆపరు, ఏ దుష్టుడు మనల్ని ఆపరు, ఏ సైతాన్ కూడా మనం ముట్టలేడు. మనం ఏ రీతిగా వెళ్తామంటే మన ఎదుగుదల డబుల్ అవుతూనే ఉంటుంది. మనము ఆయనలో మన బలాన్ని వెతుక్కుంటే, ఆయనలో మన ఆనందాన్ని వెతుక్కుంటే, ఇంకంతేకాదు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఆయన చూడండి మరి 19వ వచనం 3వ లైన్లో ఉంది కదా, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఉన్నతమైన స్థలముల మీద ఆయన మమ్మల్ని నడిపిస్తాడంట. ఉన్నతమైన స్థలముల మీద, ఏదో నార్మల్ వేలో కాదు, ఉన్నతమైన స్థలముల మీద ఆయన మనల్ని ఉంచుతాడు, నడిపిస్తాడు. మన కుటుంబాలు మరి పేదరికం అనే కాడి విరిగిపోవాలా, ఫైనాన్షియల్ అనే కాడి విరిగిపోవాలా అని మనం అనుకుంటే ఆయనలో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఆయనలో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీ జీవితం, నా జీవితం మారుతుంది. మనందరి జీవితాలు మారాలి అని అంటే ఆయన యందే, ఆ సృష్టికర్త యందే మన జీవితాన్ని కట్టుకోవాలా. అప్పుడు మన జీవితం ఏమవుతుందా అని అంటే గొప్పగా కట్టబడుతుంది. ఇది నిజం. మనం ఆయనలో కట్టబడాలా. ఆయనే మన దేవుడిగా ఏం చేయాలి అని అంటే మరి ఈ రీతిగా ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితం కట్టబడుతుంది. స్నేహితులారా, ఈరోజు మరి ఈ యొక్క హబక్కూకు జీవితంలో నుంచి మనం ఇవి నేర్చుకోగలము. మనము ఆయన యందు ఆనందించాలా, ఆయన యందే మనం సంతోషించాలా. అలా చేసినప్పుడు మన సంతోషం ఎక్కడికి కూడా పోదండి. ఒకసారి మరి కీర్తనలు 37:4-5 వచనంలో చూసుకుంటే, ఒకసారి కీర్తనలు 37:5 వచనంలో ఒకసారి చూస్తే, నేను చెప్తాను చిన్న వచనం ఇక్కడ చూద్దాము. మరి 37:4 వచనం 5 వచనంలో చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము,
ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా యందు సంతోషించాలంట. ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడంట. యెహోవా యందు కీర్తనలు మరి మనము 37:4-5 వచనాలు చూసుకుంటే మనం ఇక్కడ చూడగలము. యెహోవా యందు సంతోషించు. నువ్వు యెహోవా యందు సంతోషించాలంట. యెహోవా యందు సంతోషించిన ఎడల ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడంట. ఎప్పుడైతే మనం యెహోవా యందు ఆనందిస్తామో, యెహోవా యందు సంతోషిస్తామో, మన హృదయ వాంఛలు తీరుస్తాడు. నిజంగా అన్ని విధాలుగా తీరుస్తాడు. మనం ఆయన యందు మన సంతోషం ఉంచాలా. మనం ఇంకెవరి యందు సంతోషం ఉంచకూడదండి. ఆ సంతోషం కొంతకాలమే ఉంటుంది. మనం ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలా. ఎవరిని ఎంతవరకు మనం ఆశించాలో వారిని అంతవరకే మనము మన జీవితంలో. కానీ నేను ఇంటర్నల్గా మీతో పాటు ఉండే మీ దేవుడిని మీరు ఎందుకు పట్టించుకోకూడదు? మీరు సమయాన్ని ఇవ్వకూడదు? ఎందుకు మీరు ఎక్కువగా బైబిల్ చదవకూడదు? మీరెందుకు ఎక్కువగా ప్రార్థన చేయకూడదు? ఎక్కువగా మీరెందుకు దేవుని మీద ఆశ పెట్టుకోకూడదు? ఎక్కువగా మీరెందుకు మరి దేవునికి స్తుతిస్తా, మహింపరుస్తా, గణపరుస్తా ఆయన అభిషేకాన్ని మీరెందుకు కోరుకోకూడదు? అది నేను ఈరోజు మేము చెప్పింది. మీ సంతోషం ఆయన యందు పరిపూర్ణమవుద్దండి. ఆయన మరి పరిపూర్ణంగా ఉండే దేవుడు, ఆయన నిత్యము ఉండే దేవుడు. నీ సంతోషం కూడా పరిపూర్ణంగా ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఎప్పుడైతే నీవు నిజముగా ఆయన యందు సంతోషిస్తుంటే, ఎప్పుడు నిజంగా ఆయన యందు నీవు బలము, ఆయనే నా బలము అని నువ్వు అనుకుంటే, ఆయనే నా దుర్గము అని నువ్వు అనుకుంటే, అప్పుడు నీ జీవితం మారుతుంది. మరి ఫిలిపియన్స్ 4:6 మీరు చూస్తే కనబడుతుంది. మరి కీర్తనలు 55:22 కూడా ఆయన మన దుర్గమై ఉన్నాడు, మన బలమై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మన జీవితాలు కొన్ని కోట్ల వేల ప్రజలు చదువుతూనే ఉన్నారు. కానీ ఎంతమందికి జాబులు వస్తున్నాయి? ఎంతమంది జీవితాలు సెటిల్ అయ్యాయి? ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి? నువ్వు ఈరోజు దేవుడే నా బలము, యేసయ్య నా సంతోషం అని నువ్వు నిజంగా దేవుని అంత ఆశ కలిగి ఉండి, నిజంగా నీ సంతోషం దేవునిలో వెతుక్కుంటే, బైబిల్ చదవడంలోనూ, దేవుని స్తుతించడం లేదు, దేవుని పాటలు పాడు, దేవునితో ఎక్కువ గడపడం నువ్వు చేస్తే నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. నీకు దేవుడు బలంగా ఉన్నప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. మరి 19వ వచనంలో అదే ఉంది కదా, ప్రభువు యెహోవా నా బలము, ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఉన్నత స్థలంలో ఆయన మమ్మల్ని నడిపిస్తాడు. ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఆయన మనల్ని, మన పిల్లల్ని, మన తరతరాలు ఉన్నత స్థానంలో ఉంటాయి ఎప్పుడైతే ఆయన యందు మన బలాన్ని వెతుక్కుంటే. ప్రతి దినము ప్రభువా నీ అభిషేకంతో నింపయ్యా, నీ బలముతో నింపు, నీ జ్ఞానముతో నింపు, నీ అభిషేకంతో నింపు ప్రభువా అని మనం అడిగినప్పుడు ఈ అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. సహోదరుడా, సహోదరి, ఇది మంచి సమయము. మరి దేవునికి అడుగుదాం, ప్రభువా నేను ఎవరెవరినో నమ్మాను, మోసపోయాను, ఇగో ఈరోజు ఇలా ఉన్నాను. అడగండి, మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. క్షమించండి ప్రభువా, నా బలాన్ని, నా సంతోషాన్ని ఎవరెవరిలోనో అడిగాను, ఎవరెవరిలోనో వెతికాను అని మీరు అడగండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. నా తండ్రి, ఈ వాక్యం చూస్తున్న వారందరినీ మీరు దీవించి, ఆశీర్వదించి, అభిషేకించు. లైవ్లో ఉంటున్న వారు, అలాగే నాయన ఈ వాక్యం నాయన తర్వాత చూడబోతున్న వారి జీవితాల్లో నాయన మీరు అద్భుతాలు జరిగించండి అయ్యా. వారి ఆనందం నాయన, వారి సంతోషం నాయన అయ్యా నా తండ్రి మీలో కట్టుకుంటూ మీ కృప చూపు అయ్యా. నీ ఆనందం వారిలో నాయన అయా నా తండ్రి మీలో కట్టుకుంటూ మీ సహాయం దయచేయండి ప్రభువా. అంతేకాదు నాయన అయా నా తండ్రి నాయన నీలో అయా నాయన ఆ బలాన్ని వెతుక్కుంటూ మీ కృప చూపించండి డాడీ అయా. ఇదిగో నా తండ్రి, మరి ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే మోసపోయారో అయా నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన అయా భర్తగా నాయన అయా ప్రేమించి సంతోషించి తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిన ఎంతోమంది తల్లులు, స్త్రీలు నాయన ఏడుస్తున్నారయ్యా. నేను ఎన్నో చోట్ల వెళ్ళినప్పుడు ఎక్కువ మంది వీరికే నేను ఎక్కువ ప్రయత్నం చేశాను ప్రభువా. అయ్యా నా తండ్రి, చాలామంది బాధపడుతున్నారు. పెళ్ళిళ్ళు కాక ఎంతోమంది బాధపడుతున్నారు. జాబులు లేక ఎంతో బాధపడుతున్నారు అయ్యా. వారందరికీ ఉన్నత స్థానంలో ఉంచయ్యా. ఈ మెసేజ్ వింటున్న వారికి ఈ అభిషేకం రిలీజ్ అవును గాక, ఈ ఆశీర్వాదం వారిలో రిలీజ్ అవును గాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రభువా. నా తండ్రి, వ్యాధుల చేత బాధల చేత నాయన
నాయన అయా దురాత్మల చేత నాయన బాధపడుతున్న వారికి యేసుక్రీస్తు నామములు ఇప్పుడే స్వస్థత రిలీజ్ చేస్తున్నాం ప్రభు. ఇప్పుడే హీలింగ్ జరుగునుగాక, ఇప్పుడే స్వస్థత వారి జీవితంలో జరుగునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం. అయ్యా అద్భుతాల కోసం చూస్తున్న వారికి అద్భుతాలు దయచేయండి. దురాత్మల చేత బాధింపబడిన వారు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పరిపూర్ణ విడుదల. మత్తయి 10:1-2-8 ప్రకారము మరణము వారికి ముట్టకూడదు, వ్యాధులు ముట్టకూడదు. యేసుక్రీస్తు నామములో వ్యాధులు నాయన, దురాత్మల నుంచి విడుదల, వ్యాధుల నుంచి స్వస్థత. అయ్యా మరణం నుంచి దూరం చేయమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి ప్రభు. అయ్యా మరణ పడకల్లో ఉన్నవారు యేసుక్రీస్తు నామములో లేవనెత్తబడుదురుగాక ఇప్పుడే యేసు నామములో. రోగాలు లయమైపోవునుగాక. నాయన ఈ మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు జరిగించండి. అద్భుతం జరుగునుగాక. వారు ఏదైతే హృదయంలో ఇది జరగాలని ఆశిస్తున్నారో, అడుగుతున్నారో యేసు నామములో అది జరుగునుగాక. వారికి యేసుక్రీస్తు నామం వారిని క్షమించి ప్రభు, ఆశీర్వదించి అభిషేకించు. నీ రాజ్యం వారిలో కట్టండి, మీ నీతిని దయచేయండి ప్రభు. నాయన వీరి కుటుంబాల్లో మీరు ఉండండి, వీరి జీవితాల్లో మీరు ఉండండి ప్రభు. ఏ దుష్టుడు, ఏ కీడు, ఏ అపవిత్రత, ఏ దురాత్మ, ఏ శాతపడి శక్తులు, ఏ శుద్ర శక్తులు వీరి కుటుంబాల మీద పని చేయకూడదు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని, నీ చిత్తమే వీరి జీవితాల్లో జరిగించమని నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఖచ్చితంగా గొప్ప విడుదల, గొప్ప సంతోషం మీ జీవితాల్లో చూడబోతున్నారు. ఈ వాక్యం వింటున్న మీరందరికీ గొప్ప సంతోషం, ఈ వాక్యం చూసిన మీ అందరికీ గొప్ప సంతోషము, సమాధానం చేత మీ కుటుంబాలు మీరు నింపబడబోతున్నారు. థ్యాంక్ యూ. మరి అలాగే మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరి దైవ సేవకుడుగా మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత అవసరం. ఎంకరేజ్ చేయండి. మరి ఈ రీతిగా లైవ్లో కలుసుకుంటున్నాం కనుక లైవ్లోకి రండి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతూ మరి సెలవు తీసుకుంటున్నాను. అంతేకాదు మరి ప్రార్థనలో